ఓకే, వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిరణ్ సార్ని. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన కిరణ్ పబ్లిషర్స్ యాప్లో అప్డేటెడ్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో మీరు మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ఒకవేళ చేసుకోరాకపోతే సో మీరు నా ఫోన్ నెంబర్, మా నెంబరు 9052050729కి వాట్సాప్ చేయండి. సో మీకు లింక్ పంపించడం జరుగుతుంది. ఈ లింక్ నుంచి అయినా సరే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే రైట్, మనము ప్రీవియస్ క్వశ్చన్లో భాగంగా సో టాపిక్ వైజ్గా ప్రీవియస్ ప్రశ్నలని మనము చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా మనం చూస్తే సో ఫస్ట్ టాపిక్ సంబంధించి మనం ఇంకా కొన్ని అంశాలని చెప్పుకునే ముందు సో జనరల్గా ఒకటి రెండు అంశాలు బయటకు కూడా చెప్పుకుందాం. సో ఫస్ట్ జతపరచుము అని అడిగాం. ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు. సో ఇందులో 1950లో ఆగంతుక నిధి చట్టాన్ని చేశారు. మనకు తెలుసు ఆర్టికల్ 267 ప్రకారము భారత రాజ్యాంగంలో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఖర్చు చేయడానికి ఉండే నిధినే ఆగంతుక నిధి, కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. ఈ ఆగంతుక నిధి చట్టాన్ని 1950లో చేశారు. ఇక 1952వ సంవత్సరంలో రాజ్యసభ ఏర్పడింది. 1952 ఏప్రిల్ 3 నాడు 1952 ఏప్రిల్ 3 నాడు రాజ్యసభ అనేది ఏర్పడింది. ఇక్కడ 1957 ఇచ్చారు. 1957 జనవరి 26, 1957 జనవరి 26 నాడు జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సో ఇటీవల 2 కేంద్రపాలిత ప్రాంతాలు వేరైన తర్వాత సో జమ్మూ కాశ్మీర్, లదాఖ్ మాత్రం 2019 అక్టోబర్ 31 నాడు అమల్లోకి వచ్చాయి. ఇక 1951లో మనకు మొదటి ఆర్థిక సంఘం అనేది కేసీ నియోగ్ అధ్యక్షతన ఏర్పడింది. కాబట్టి ఏకి 2 ఉండాలి, బికి 1 ఉండాలి, సికి 4 ఉండాలి, డికి 3 ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఈస్ 4 అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే నెక్స్ట్, ఈ కింది ఏ చట్టం ద్వారా కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారని అడిగాడు. చూడండి, 1919 చట్టం ద్వారా కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని 1919 చట్టం ద్వారా ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్తాం. సో మనకు లీ కమిషన్ సూచన మేరకు, ఏ కమిషన్? లీ కమిషన్ సూచన మేరకు యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఓకేనా. ఆ తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను లేదా ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను 1935 చట్టం ద్వారా ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పాలి. తర్వాత 1909 చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలు అంటారు. 1909 చట్టాన్ని ఏమంటారు? మింటో మార్లే సంస్కరణలు అని చెప్పేసి అంటారు. 1892 భారత కౌన్సిల్ చట్టం అనేది ఉంటుంది. సో ఎన్నికలు అనేటువంటి విధానాన్ని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి చట్టము 1892 భారత కౌన్సిల్ చట్టం. ఇక్కడ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని 1919 చట్టం ద్వారా 1926లో ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రవేశిక భారత రాజ్యాంగంలో ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగము అని ఏ కేసులో తీర్పు చెప్పారు అని అడిగాడు. అంతర్భాగం అని ఏ కేసులో తీర్పు చెప్పారు? కేశవానంద భారతి, సో ఎల్ఐసి ఆఫ్ ఇండియా. కేశవానంద భారతి కేసు ఏమో 1973, ఎల్ఐసి ఆఫ్ ఇండియా 1995. ఈ 2 కేసుల్లో సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది? ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పింది. ఇక్కడ గోలక్నాథ్ కేసు అన్నారు. గోలక్నాథ్ కేసు దేనికి సంబంధించిందంటే ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారము భారత పార్లమెంటుకు లేదని ఏ కేసులో తీర్పు చెప్పారు? గోలక్నాథ్ కేసులో తీర్పు చెప్పారు. కేశవానంద భారత కేసు ఏంది? ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగము మరియు భారత రాజ్యాంగంలో దేన్నైనా సవరించే అధికారము పార్లమెంటు కలదని కేశవానంద భారత కేసులో తీర్పు చెప్పారు. ఇక బెరూబారి కేసు ఏంది?
ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగము కాదు. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగము కాదు అని ఏ కేసులో తీర్పు చెప్పారంటే బెరూభారీ కేసులో ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని తీర్పు చెప్పారు. ఓకేనా. గోలక్నాథ్ కేసు ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదని. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో మాత్రం కేశవానంద భారతి కేసు ఎల్ఐసి ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు. ఇంకో ఆప్షన్ ఏముంది, ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు దేనికి సంబంధించిందంటే లౌకిక తత్వం అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగము. సెక్యులరిజం, లౌకిక తత్వం అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగమని ఏ కేసులో తీర్పు చెప్పారు, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్పారు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఇంకా దేనికి సంబంధించిందంటే సో రాష్ట్రాల ఏర్పాటు విషయంలో, రాష్ట్రాల ఏర్పాటు విషయంలో, అదేవిధంగా రాష్ట్రపతి పాలనా విషయంలో, రాష్ట్రాల ఏర్పాటు విషయంలో అత్యంత మూలమైన కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు. అదేవిధంగా రాష్ట్రపతి పాలనా విషయంలో కూడా, ఏ విషయంలో అంటే రాష్ట్రపతి పాలనా విషయంలో కూడా అత్యంత మూలమైన కేసు ఏదంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు. కాబట్టి ఈ రెండు విషయాల్లో అత్యంత మూలమైన కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు అని చెప్పేసి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ సో యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మనము చెప్పుకుంటాం. ఓకేనా, రైట్. ఇక తర్వాత మనం చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జతపరచుము స్టేట్మెంట్లు అని ఇచ్చాడు. ప్రవేశిక భారత రాజ్యాంగ ఆత్మ అన్నది జస్టిస్ హిదాయతుల్లా, ఠాగూర్ దాస్ భార్గవ, అంబేద్కర్ గారు కూడా అన్నారు. ప్రవేశిక ఒక నిశ్చితమైన తీర్మానం అన్నది నెహ్రూ. ప్రవేశిక భారత రాజ్యాంగానికి అసలు ఆధారమే కాదన్నది సుప్రీంకోర్టు. ప్రవేశిక అనేది ఒక గుర్తింపు పత్రము, ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ఇండియా అన్నది నాని పాల్కీవాలా. కాబట్టి ఏకి 1 ఉండాలి, బికి 2 ఉండాలి, సికి 3 ఉండాలి, డికి 4 ఉండాలి. 1 2 3 C4. సో ఆన్సర్ ఈస్ 3, A1 B2 C3 D4 అని చెప్పేసి అంటాం. ఆన్సర్ ఈస్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ జతపరచుము. చూడండి, 1971 5వ సాధారణ ఎన్నికలు. మనకు తెలుసు ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో అనే నినాదంతో 5వ సాధారణ ఎన్నికలు కోవడం జరిగింది. 1978 ఆస్తి హక్కును తొలగించుట. మనకు తెలుసు 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా జనతా ప్రభుత్వ కాలంలో మొరార్జీ దేశాయ్ భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా జనతా ప్రభుత్వ కాలంలో మొరార్జీ దేశాయ్ భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. 1952 జాతీయ అభివృద్ధి మండలి, ఎన్డీసీ అంటారు, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో 1952 ఆగస్టు 6వ తారీఖు నాడు జాతీయ అభివృద్ధి మండలి అనేది ఏర్పడింది. కాబట్టి సో జాతీయ అభివృద్ధి మండలి. 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థ. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థను 3 అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని రాజస్థాన్లోని నాగోర్ జిల్లాలో సికార్ అనే ప్రాంతంలో ఆనాటి భారత ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు 1959 అక్టోబర్ 2 నాడు ప్రారంభించారు 3 అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని. కాబట్టి ఏకి 1 ఉండాలి, బికి 4 ఉండాలి. చూడండి, ఏకి 1 బి 4, సికి 3 ఉండాలి, ఎస్ డికి 2 ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఈస్ 3 అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ గణతంత్ర అన్నాడు. గణతంత్ర అంటే అర్థం ఏంటిది? రాజ్యాధినేత వంశపార్యపర్యంగా రాజు కాదు. ఒక రాజ్యాధినేత వంశపార్యపర్యంగా కాకుండా ఎన్నిక ద్వారా నిర్ణీత కాలానికి ఎన్నికైతే ఆ దేశాన్ని ఏమంటారు? గణతంత్ర దేశం అంటారు. కాబట్టి ఏకి 1 ఉండాలి. లౌకిక అనగా రాజ్యం ఏ మతాన్ని రాజ్యమతంగా గుర్తించదు. ఒక దేశానికి అధికారిక మతం అంటూ లేకపోవడము, అన్ని మతాలను సమానంగా చూడడము, ఏ ఒక్క మతాన్ని ప్రత్యేకంగా గౌరవించకపోవడము,
ఏ ఒక్క మతాన్ని ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకపోవడము, అన్ని మతాలను సమానంగా చూడడాన్ని ఏమంటారు? లౌకిక అంటారు. సో ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల అభిష్టం నుండి ప్రభుత్వ అధికారం పొందితే ప్రజాస్వామ్యము. సార్వభౌమాధికారం అంటే ఏంటి? రాజ్యం తన అంతర్గత బహిర్గత వ్యవహారాల్లో స్వేచ్ఛగా కొనసాగడము. అంటే మన దేశాన్ని ఎవరు అవమానించొద్దు, ఎవరు కించపరచొద్దు, ఎవరు అవమానించినా ఎవరు కించపరిచినా ఊరుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పహల్గామ్ సంఘటన ఏ రోజు జరిగింది? 2025 ఏప్రిల్ 22 నాడు జరిగింది. జరిగితే మనం ఊరుకున్నామా? ఊరుకోలే. ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఈ యొక్క పాకిస్తాన్కి సంబంధించిన లష్కరే తోయబా ఉగ్రవాద సంస్థలన్నిటిపైన దాడి చేసి వచ్చాము. కాబట్టి సో భారతదేశాన్ని ఎవరు అవమానించినా కించపరిచినా మనం ఊరుకునే పరిస్థితి ఉండదు. సో దాన్నే సార్వభౌమాధికారం అంటారు. సో ఏకి 1 ఉండాలి, బికి 2 ఉండాలి, సికి 3 ఉండాలి, డికి 4 ఉండాలి. ఓకేనా? రైట్. ఓకే అండి. సో ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మరిన్ని మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో కిరణ్ పబ్లిషర్స్ యాప్ నుంచి అప్డేటెడ్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి. సో మీకు అప్డేటెడ్ క్లాసెస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.